వైన్ షాపుల లైసెన్స్ కోసం దరఖాస్తుల విక్రయంతో తెలంగాణ ప్రభుత్వం ఖజానాకు ఆదాయం భారీగానే వచ్చింది. దరఖాస్తుల విక్రయంతో రాష్ట్ర ప్రభుత్వానికి 2,800 కోట్ల ఆదాయం వచ్చింది. 2,620 మద్యం షాపులకు 95,137 అప్లికేషన్లు వస్తే ఈ నెల 27న నిర్వహించే లక్కీ డ్రా ద్వారా వైన్ షాపు నిర్వహణ లైసెన్స్ జారీ చేస్తారు. 2025-2027 సంవత్సరాలకు తెలంగాణలో వైన్ షాపుల నిర్వహణ లైసెన్సుల మంజూరు చేసేందుకు ఈ నెల 23న గడువు ముగిసింది. వివిధ కారణాలతో ఎక్సైజ్ శాఖ వైన్ షాపుల లైసెన్సుల జారీకి అప్లికేషన్ల స్వీకరణ గడువును ఒకసారి పెంచింది. కేవలం అప్లికేషన్ల స్వీకరణతో 3,000 కోట్ల రూపాయలు వస్తాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేసింది. గురువారం గడువు ముగియడంతో 2,620 మద్యం షాపుల లైసెన్సుల కోసం 95,137 దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది. అంటే ప్రతి షాపుకు సగటున 36 దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ శాఖ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ ఎక్సైజ్ శాఖ సమాచారం ప్రకారం అత్యధికంగా రంగారెడ్డి డివిజన్లో 29,420 దరఖాస్తులు వచ్చాయి. ఇటు అత్యల్పంగా ఆదిలాబాద్ డివిజన్లో 4,154 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ల సమక్షంలో వైన్ షాపుల లైసెన్సుల జారీని ఈ నెల 27న ఎక్సైజ్ శాఖ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఎక్సైజ్ శాఖకు ఒక్కో దరఖాస్తును 3 లక్షల రూపాయలకు విక్రయించింది. దీంతో దరఖాస్తుల విక్రయంతో 2,800 కోట్ల ఆదాయం వచ్చింది. గతంతో పోల్చితే అప్లికేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం పెరిగినా ఎక్సైజ్ శాఖ ఈసారి పెట్టుకున్న టార్గెట్ను రీచ్ కాలేదని తెలుస్తుంది. కేవలం దరఖాస్తుల విక్రయంతోనే 3,000 కోట్ల ఆదాయం రాబట్టాలని ఎక్సైజ్ శాఖ లక్ష్యంగా పెట్టుకుందట. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వైన్ షాపుల లైసెన్స్ కోసం వచ్చిన దరఖాస్తులు 1,00,000 దాటితే ఈసారి 95,000 దగ్గరే ఆగిపోయింది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఈసారి వైన్ షాపుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వైన్ షాపు లైసెన్సుల జారీకి ఈ నెల 27న లక్కీ డ్రాలో ఎంపిక చేస్తారు.